నారాయణ్ ఖేడ్ ఈ పేరు వినగానే వెనుకబాటుతనం గుర్తొస్తుంది. వలస బతుకులు, చెరుకుగొట్టే కూలీలు, లంబాడి తండాలు యాదికొస్తాయి. కానీ ఇక్కడుండే ఓ బైక్ మెకానిక్ చేసిన కొత్త ఆలోచన అందర్నీ ఆకట్టుకుంటది. ఏకంగా రాష్ట్రపతి పొగడ్తలు కూడా అందుకున్నాడు. ఈ నెల 6న మెకానిక్ ఇంట్లో వాళ్ళంతా రాష్ట్రపతి ఇచ్చే దావత్ కోతున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే చూడండి. ఇది సంగారెడ్డి జిల్లా కంగ్డి మండలంలోని చుక్కల్ తీర్థ గ్రామం. ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు పాండురంగారావు. చదివింది ఇంటర్మీడియట్. కుటుంబ పోషణ కోసం నారాయణ్ ఖేడ్ లో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మంచి మాటకారిగా, మెకానిజంలో నిపుణుడిగా గుర్తింపు పొందాడు. బైక్లకు ఎలాంటి సమస్య వచ్చినా చిటికలో పరిష్కరిస్తాడు. మొదట్నుంచి భిన్నమైన ఆలోచనలున్న పాండురంగారావు గుర్తింపు కోసం పరిశోధన చేసి ఓ కొత్త రసాయనాన్ని కనుగొన్నాడు. దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మధ్యలో టైర్ పంక్చర్ అయితే ముప్పతిప్పలు పడాల్సొస్తుంది. ఈ సమస్యనే సవాల్గా తీసుకున్నాడు పాండురంగారావు. పంచర్ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ గా ఓ రసాయనాన్ని కనుగొన్నాడు. ట్యూబ్ లో ఈ రసాయనాన్ని పోస్తే చాలు పంచర్ పూడుకుపోతుందని చెప్తున్నాడు. ముళ్లుండే ప్రాంతాలు, కొండల వంటి ప్రదేశాల్లో కూడా ఏ భయమూ లేకుండా వాహనాన్ని నడపొచ్చని చెప్తున్నాడు. వీటితో పాటు విద్యుత్ స్తంభాలను సులభంగా ఎక్కడానికి పరికరాల్ని కూడా తయారు చేశాడు. ఢిల్లీలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ లో తన ఉత్పత్తుల్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నాడు. పాండురంగారావు పరిశోధనల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పాండురంగారావును ప్రతిష్టాత్మక విక్టోరియల్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 6న రాష్ట్రపతి భవన్ లో విందుకు రావాలని ఆహ్వానం పంపింది. ఇతనితో పాటు కుటుంబ సభ్యులకు కూడా విందులో పాల్గొనే అవకాశం కల్పించారు. ఏకంగా రాష్ట్రపతి భవన్ నుంచే లేఖ రావడంతో పాండురంగారావు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నేను ఒక సాధారణ బైక్ మెకానిక్. 2012లో ఒక రోజు మా ఊరు వెళ్తుంటే పంక్చర్ అయింది. దానివల్ల ఒక 4-5 కిలోమీటర్లు పెట్టుకుంటూ తీసుకెళ్ళాను. అప్పుడు దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని చెప్పేసి ఒక 25 నుంచి 30 రకాల కెమికల్స్ నేను వేసి చూశాను. అందులో 2-3 సక్సెస్ అయ్యాయి. దానికి మార్కెట్లో తీసుకొచ్చాను. వాళ్ళు NIF వాళ్ళు నన్ను ఆహ్వానించి వాళ్ళ సహకారంతో 4 రాష్ట్రాల బిజినెస్ నడిపిస్తున్నాను. అది చూసి రాష్ట్రపతి భవన్ నుంచి నాకు 3వ డేట్ నాడు ఆహ్వానించారు. నలుగురికి ఉపయోగపడే ప్రయోగాలు మరిన్ని చేసి మరింత గుర్తింపు పొందాలని కోరుతున్నారు స్థానికులు. పాండురంగారావుని ఆదర్శంగా తీసుకుని యువ శాస్త్రవేత్తలు ముందుకు రావాలంటున్నారు.